ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం అప్పటికప్పుడే స్వీట్ తినాలనిపిస్తే మనం కాజు బెల్లం చెక్కీలు చేసుకున్నాం. వచ్చేసేయండి కిచెన్లోకి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కాజు, కొద్దిగా బెల్లం, ఒక హాఫ్ గ్లాస్ వాటర్, అంతే. నెయ్యిలో వేపేసుకొని బాగా కాజు పక్కన పెట్టుకోవాలి. ఈ పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనం కొంచెం వాటర్ వేసుకొని బెల్లం పాకం కొంచెం, అంటే బాగా ముదర పాకం కాదు, మరి లేత పాకం కాదు, మిడిల్లో రావాలి. అది కొంచెం మనం నీటిలో వేసుకొని ఇలా ప్లేట్ పెట్టుకొని నీటిలో వేసుకొని చెక్ చేసుకుంటే పాకం వచ్చిందా లేదా తెలుస్తుంది. ఇంకా రాలేదు ఫ్రెండ్స్. పాకం వచ్చిన తర్వాత మనం ఇందులోనే కాజు వేసేసి ఒక్క యాలక్కాయ వేస్తే సరిపోద్ది. ఫైనల్గా మీకు చూపిస్తాను. మనకి స్వీట్ షాప్ స్టైల్లో రావాలంటే చిన్నది ఎల్లో కలర్, చిటికెడు ఫుడ్ కలర్ వేస్తే సరిపోద్దండి. ఫైనల్గా మనకి బెల్లం పాకం రెడీ అయిపోయినట్టుంది. మనం చెక్ చేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకొని కొద్దిగా రావాలండి. ఇంకా సరిపోతుంది. ఇలాగా ఇలా మనకి ఉండ చేస్తే వచ్చేటట్టు ఉంటే సరిపోతుంది. పాకం రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా మీకు చూపిస్తాను. ఇలా మనం దింపేసుకొని చెక్కి నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని కొద్దిగా చల్లారితే పీసులు కట్ చేసుకుంటే వేడి వేడి కాజు బర్ఫీ రెడీ అయిపోద్దండి. ఫైనల్గా చూపిస్తాను. ఫైనల్గా కాజు బర్ఫీ రెడీ అయిపోయింది. ఈ పీసులు కట్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, ఫైనల్గా కాజు బర్ఫీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. బాయ్.